అక్కడ మిస్ మ్యాగీకి ఒక క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ అని నేను ఎందుకంటే అంటే ఆమె నేను వేరే పార్టిసిపెంట్ అయితే నేను పట్టించుకోను. ఈమె ఎవరంటే మిల్లా మ్యాగీ మిస్ ఇంగ్లాండ్ 2024 స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ సిపిఆర్. అంటే గుండె జబ్బులు వచ్చిన వాళ్లకు, గుండె హఠాత్తుగా ఆగిపోయిన వాళ్ళకు, అంటే కరోనా తర్వాత గుండెలు ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా ఆగి చచ్చిపోతుంది. అందులో మిస్ మ్యాగీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మలు చాలామంది చనిపోయారు హార్ట్ ప్రాబ్లంతో. కాబట్టి సిపిఆర్ గురించి తెలియక చాలామంది చచ్చిపోతున్నారు. ఇది ఇంగ్లాండ్ మొత్తం ఈమె స్కూళ్ళు కాలేజీలో తిరిగి ఈ కార్యక్రమం పెట్టింది, క్యాంపెయిన్ చేసింది. అలా ప్రిన్స్ చార్లెస్ కూడా పిలిచి ఈమెను అభినందించారు. ఈమె యొక్క పర్పస్తో పాల్గొన్న ఈమె పర్పస్ ఏంటంటే నేను ఇందులో పాల్గొంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగానే టూర్ చేయొచ్చు సంవత్సరం పాటు. కాబట్టి ప్రపంచవ్యాప్తం నలుమూలల పోయి సిపిఆర్ గురించి స్కూళ్ళల్లో కాలేజీలల్లో ప్రజలల్లో నేను అవగాహన తీసుకొస్తా అని చెప్పేసి ఆమె వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని ఈమె స్టేట్మెంట్ చాలా బాగుంటుంది. నేను దీనికోసం ఈరోజు ఆగిపోయి అనేకమైన గుండెలకు ఈమె చప్పుడు వినిపించే పరిస్థితి వస్తాయి కదా అని నేను అనుకున్నా. అటువంటి దాన్ని దుర్మార్గులు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి దుర్మార్గులు, ముఖ్యమంత్రి ఇండైరెక్ట్ సపోర్ట్తోని ఈరోజు లోపలికి తీసుకుపోయి వదిలేసి నువ్వు ఏమన్నా చేసుకో అన్నట్టుగా వాళ్ళని వదిలేస్తే ఈరోజు వాళ్ళు స్వేరావిహారం చేసి ఇటువంటి లేడీ ఎవరైతే ప్రపంచానికి పనికొచ్చేదో, ఆగిపోయే గుండెలను కొట్టుకునేటట్టు చేసే ఒక ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగానే చాటి చెప్తా అని చెప్పిందో అటువంటి ఆమెను పారిపోయేటట్టు చేసిండు. ఈరోజు నువ్వు తెలంగాణకు హైదరాబాద్కు మంచి పేరు తెస్తా అనేది కాదు, తెలంగాణకు హైదరాబాద్ కాదు, ఈరోజు భారతదేశానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ వ్యవహరించింది. నీవు వాళ్ళను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు? ఈరోజు నాకు గౌరవం ఉంది, నాకు నీతి ఉంది, నాకు నిజాయితీ అండి డోలు కొట్టుకునే ముఖ్యమంత్రి ఈరోజు ఉన్న గౌరవాన్ని తీసిపెట్టేసారు. ఈరోజు బ్యూటీ స్థాయి ప్రపంచ సుందరీకరణ కార్యక్రమాలు ఎంత నీచంగా తీసుకొచ్చినట్టే నేను ఇంకొక స్టేట్మెంట్ వినిపిస్తా. ఈయన ఒక బ్రోకర్, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఆల్రెడీ ఈయన పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఎవరిపైన? మిస్టర్ ది గ్రేట్ జయేష్ రంజన్ పైన. ఈయన స్టేట్మెంట్స్ ఏ విధంగా మాట్లాడతారంటే, మీరు ఒక్కొక్క టేబుల్ పైన ఇద్దరిద్దరు ఆడవాళ్ళని పెట్టినా ఇలా మీరు విఐపీలు పోవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టవచ్చు. ఇగో ఇదినండి. ఇప్పుడు ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రోకరా? నువ్వు టేబుల్కు తిరగచ్చు, అక్కడ ఉన్న ఒక్కొక్క టేబుల్ మీద ఇద్దరు ఆడవాళ్ళని పెట్టినా వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో ముచ్చట పెట్టవచ్చు, అని మాట్లాడి ముచ్చట పెట్టవచ్చు, ఒకళ్ళొక షేర్ అంటే ఏం పెట్టాలి?